కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టు ఫేజ్ 2 పనులు ప్రారంభమయ్యాయి. నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, సరైన పరిహారం ఇవ్వలేదని. ఇది మీ దృష్టికి వచ్చిందా? అంటే మా జనరల్ సెక్రటరీ సత్య గారు నా దృష్టికి తీసుకొచ్చారు దీన్ని. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ స్థానిక జనసేన నాయకులు కానీ అక్కడ ఉన్న కొంత మానవ హక్కుల మీద పనిచేసే వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు. దేశం మొత్తం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసిన నిర్వాసితులకు ఎప్పుడు న్యాయం జరగలేదు. ఇప్పుడు పోలవరం కూడా పోయినసారి మేము పోరాట యాత్రలో శ్రీకాకుళం పోయినప్పుడు అక్కడ వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితులు వచ్చి అసలు నీడపడని గ్రామాలమై పచ్చగా ఉండే అలాంటి గ్రామాల్లో మమ్మల్ని వదిలేసి పరిహారం సరిగ్గా ఇవ్వకుండా మేము తిండి అంటే బాగా ఒక మధ్యతరగతి రైతులు అందరూ ఒక 5 ఎకరాలు ఉన్నవాళ్ళు 3 ఎకరాలు ఉన్నవాళ్ళు వాళ్ళు మేము ఈ రోజుకి మేము కూర్చి ఎక్కడ ఉంటున్నాలో చూడండి, ఇల్లు లేవు ఎవరికి, ఏదో అందరినీ ఒక చోట పడేశారు, చెట్టుకోళ్ళు పుట్టుకోకలు అయిపోయారు, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. ఎప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎప్పుడు అంటే దీని సమగ్రంగా సహాయ కార్యక్రమాలు అనేది ఎప్పుడు తక్కువే ఉంటుంది. అలాంటిది కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో గండికోట రిజర్వాయర్ ఫేజ్ 2 వరకు దాదాపు 23 టీఎంసీలు పెంచడానికి అక్కడున్న తాళ్ళపొద్దుటూరుతో సహా దాదాపు 16 గ్రామాలు ఈ ఖాళీ చేయించడానికి చేయించేశారు. ఈ క్రమంలో కనీసం సామర్థ్యం పెంచినప్పుడు ఒక జిల్లాకు రాష్ట్రానికి మంచి జరుగుద్ది, కానీ నిర్వాసితులు మనం పట్టించుకోవాలి కదా, నిర్వాసితుల గురించి మనం ఆలోచించాలి కదా. వాళ్ళెవరికి సరైన పరిహారం ఇవ్వకుండా సరైన వసతులు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి వాళ్ళ కోపాన్ని వ్యక్తపరుస్తుంటే దానికోసం ఒక బెటాలియన్ పోలీసుని పంపించి వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తే అందులో ఉన్నదందరూ ఎక్కువ మంది దళిత రైతులు ఉన్నారు, బీసీ కులస్తులు ఉన్నారు, అంటే చాలా చిన్న కమతా ఉన్న రైతులు, చిన్న వ్యక్తులు అందరూ వెళ్ళి పిచ్చి మీద బ్రహ్మాస్త్రం లాగా వాళ్ళ మీద వెళ్ళి ఇంత పెద్ద పోలీస్ బెటాలియన్తో దాడి చేయించడం. ఒకవైపు ఏమో మేమందరికీ అండగా ఉంటాం, ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం అని చెప్పి ఇలాంటి 151 సభ్యులున్న ప్రభుత్వం ఇలా చేయటం ఎంతవరకు సరైంది అనేది మనం ఆలోచించి చాలా బాధ కలుగుతూ ఉంది. వైసీపీ ప్రభుత్వానికి మేము కోరుకుంటుంది కూడా ఆ బాధ్యతలకు మీరు న్యాయం చేసిన తర్వాత ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళండి. ముఖ్యమంత్రి గారి నోటి నుంచి ఒక భరోసా కల్పించండి వాళ్ళకి. అంతేగాని అది స్వయాన మీరు రిప్రజెంట్ చేస్తున్న జిల్లా, అది మీ జిల్లాలోనే అలాంటి మీ ప్రజలు అంత అన్యాయం అయిపోతున్నప్పుడు అది సరైన సంకేతాలు పంపు. అందుకని దయచేసి ఈ గండికోట రిజర్వాయర్ బాధితులకి అందరికీ సంపూర్ణ పరిహారం ఇవ్వాలి, వారికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.